మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి చేస్తున్నాడు, ఆయన పరిపాలన వల్ల అంటే కూటమి ప్రభుత్వం వల్ల ఈరోజు ప్రజలు బతకలేకపోతున్నారు, అష్ట కష్టాలు పడుతున్నారు, అసలు కనీసం బతుకు బండిని కూడా లాక్కునే పరిస్థితులు లేకుండా చాలా దారుణమైన పరిస్థితులు, అరాచకమైన పరిస్థితులు చూస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. ఒక సామాన్యుడిగా నీ అభిప్రాయం ఏంటి? అసలు కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? అవినీతి పరుడు అన్నదానికి బ్రాండ్ అంబాసిడర్ అనేది ఎవరు అనేది గత ప్రభుత్వంలో ప్రజలందరూ చూశారు. ఎందుకంటే మద్యం మీద ఎంత దోపిడీ చేయొచ్చు, ఇసుక మీద ఎంత దోపిడీ చేయొచ్చు, భూముల మీద ఎంత దోపిడీ చేయొచ్చు, అలాగే మైనింగ్ మీద ఎంత దోచుకోవచ్చు అనేది గత ముఖ్యమంత్రి కళ్ళకు కట్టినట్టుగా ప్రజలకు చూపించారు. దొంగ వచ్చి దొంగ దొంగ అంటాం, మరి ఇంతకన్నా ఆశ్చర్యం ఇంకోటి లేదు. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే అన్నీ కూడా పచ్చి అబద్ధాలు. జనాలని ఎప్పుడు కూడా తప్పుదోవ పట్టించి ఏమీ తెలియని ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు అమరావతి పేరు చెప్పి అంతా కూడా దోపిడీ చేస్తున్నారు, అమరావతి అంతా కూడా ఒక భారీ స్కామ్, లక్షల కోట్లు కేవలం బేసిక్ నీడ్స్కే పెడుతున్నారు, లక్షల కోట్ల అవినీతి చేస్తున్నారు అని చెప్పి విమర్శిస్తున్నారు. అమరావతిలో అభివృద్ధి జరుగుతుందా, అవినీతి జరుగుతుంది? అసలు మీ అభిప్రాయం ఏంటి అమరావతి గురించి? అసలు అమరావతి అనేదానికి అభివృద్ధి అనేదానికి అసలు నువ్వు ఎక్కడైనా అభివృద్ధి చేయడం కానీ, ఎక్కడైనా ఒక రోడ్డు వేయడం కానీ నీ హిస్టరీలో ఎక్కడైనా ఉందా? నీ చరిత్రలో ఎప్పుడైనా నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త రోడ్డు వేసావా? లేదంటే గోతులు పడ్డ రోడ్లు ఎక్కడైనా పూడ్చావా? ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి మీరు, ఆ వైసీపీ నాయకులు అందరూ కూడా.